అర్చావతారాలు అని భగవంతుడు ఎన్నో చోట్ల దేవాలయాల్లో మన ఇళ్లల్లో భగవంతుడు విగ్రహాన్ని పరిగ్రహించి వచ్చాడు కదా, దాన్ని అర్చావతారము అని అంటారండి. అర్చావతారము అని అంటారు. ఇప్పుడు మన వెంకటేశ్వర స్వామి ఉన్నారనుకోండి, వారు అర్చావతారమే. అలా అర్చావతారము అనేది కూడా ఉన్నది. అది కాకుండా అంతర్యామిత్వము అని అంటారు. మనందరిలోనూ భగవంతుడు ఉన్నాడా? గోడలో ఉన్నాడు, మనలో ఉన్నాడు, ఈ ఫోన్లో ఉన్నాడు, ఈ మైక్లో ఉన్నాడు. ప్రతి చోట అంతర్యామి అయి ఉన్నాడు భగవంతుడు. విశేషముగా ఎవరైతే భక్తులు ఉంటారో భక్తుల యొక్క హృదయంలో విగ్రహముతో అంటే ఒక తిరుమేనితో ఉంటాడంట భగవంతుడు. యో దేవాది చతుర్విధేషు జనిషు బ్రహ్మాండకోశాంతరే సంభక్తేషు చరాచరేషు నివసన్ ఆస్తే సదాంతర్బహి విష్ణుం తం నిఖిలేశ్వనుష్వణుతరం భూయస్సు భూయస్తరం. ఇక్కడ ఈ శ్లోకంలో ఈ విషయం చెప్తున్నారన్నమాట. ప్రతీ చోట కూడా భగవంతుడు ఎలా ఉంటాడు అంటే అంతర్యామి అయి ఉంటాడు. యోగి హృదయేషు ఆసీనం ఈశం భజే అని యోగి హృదయాల్లో మాత్రం విష్ణుం తం నిఖిలేశ్వనుష్వణుతరం భూయస్సు భూయస్తరం ఆస్తే అని ఆ భగవంతుడు ఎలా ఉన్నాడు? యోగి హృదయాల్లో మాత్రం విగ్రహముతో పాటు ఉన్నాడు అని శ్లోకం చెబుతోందన్నమాట పరత్వారి పంచకంలో. అప్పుడు ఈ అంతర్యామిత్వం అనే అవస్థలో భక్తుల యొక్క హృదయంలో విగ్రహముతో, మిగతా చోట స్వరూపముతో భగవంతుడు వ్యాప్తుడై ఉంటాడు అంటారండి. వీటిలో మనందరికీ కావాల్సింది ఒకటే. రామావతారంలో రాముడిని చూసారా మీరు? ఎవరైనా కృష్ణావతారం చూసారా అండి మీరు? ఇప్పుడే కదా జరిగింది ద్వాపర యుగంలో. అందుకే కృష్ణావతారం చూసామా? లేదు. మనం చూసింది ఎవరు? మన వెంకటేశ్వర స్వామిని చూసుకున్నాం. మన ఇళ్లల్లో రోజు మన భగవంతుడిని మనం సేవించుకుంటున్నాం. అర్చావతారమూర్తి మన కళ్ళ కనబడతారు, కానీ మిగతా వాళ్ళు ఎవరు కనబడరండి.